అందరికీ మా యొక్క నమస్కారం. నిన్న ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ ఇచ్చినటువంటి టీటీడీ బోర్డు యొక్క నిధులను మేమే తెచ్చుకుని వాళ్ళు పిల్ల చేష్టలుగా కృష్ణారావు గారిని వర్ణించడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. పిల్ల చేష్టలు అనేవి ఎమ్మెల్యే గారి ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వం మారినప్పుడు ఎండోమెంట్ అధికారులు ప్రభుత్వం ఎవరి ద్వారా ఉంటే వారి ద్వారానే ప్రొసీడింగ్స్ ఇస్తాయని వారికి తెలియదు మరి. అలాగే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా నూతనంగా చేసినటువంటి నాన్నగారు అప్పుడు ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను మా కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా నిధులు అది కూడా ఆయన ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది మాజీ మంత్రి గారు తీసుకొస్తే. అలాగే ఈ నిధులపై ఇంత పిల్ల చేష్టలుగా వర్ణించడాన్ని పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అభివృద్ధి లోపల ముందంజలు ఉన్నటువంటి మా నాయకులను విమర్శించడం సరైనది కాదు. ఏదైతే మన భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి మన యొక్క తిరుమల పుణ్యక్షేత్రం ఒక విఐపి దర్శనం కానీ, బోర్డు మెంబర్ ఉన్నప్పుడు విఐపి దర్శనం కానీ, సుప్రభాత సేవ కానీ లోకల్ వాళ్ళు అడిగితే ఎలాంటి టికెట్ లేవు నిండితేనని చెప్పి అవింటే సుప్రభాత సేవ యొక్క టికెట్లు మరియు విఐపి బ్రేక్ దర్శన టికెట్లను బ్లాక్గా అమ్ముకున్నటువంటి మీ ఆఫీస్ కార్యాలయంలో కూడా ఆ రకంగా చేసినటువంటి కార్యక్రమాలు నిజం కాదా? లోకల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి భక్తులు అడుగుతూనేమో టికెట్లు లేవు అని చెప్పడం, అవే టికెట్లను నాన్ లోకల్ వాళ్లకు మీ కార్యాలయం లోపల బ్లాక్లు అమ్ముకున్నటువంటి నిజం కాదా? ఒక బోర్డు మెంబర్ అయి ఉండి కూడా దీన్ని కనిపెట్టలేని మీ నాన్నగారు మరి అదే నిధులను మేము ప్రొసీడింగ్లు ఇస్తే ఇవాళ విమర్శించడం సరైనది కాదు. అభివృద్ధిపై సవాల్ చేయాలన్నప్పుడు ఇన్ని సంవత్సరాల లోపల 10 సంవత్సరాల లోపల ఎక్కడ మీరు పేరున్నటువంటి అభివృద్ధిని చేసింది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎలాంటి అభివృద్ధి పనుల లోపల మీరు ముందంగా 10 సంవత్సరాల అనుభవంలో ఉండి కూడా ఎలాంటి నిధులు తీసుకురాలేరు. అలాగే ఒక అహంకార పూరిత బూటకపు మాటలతోని బూటకపు హామీలతో మీరు గెలుస్తూ వచ్చింది కానీ న్యాయంగా ఎన్నడూ కూడా గెలవలేరు. న్యాయంగా మేము ప్రజల మధ్య నుండి జువర్ నరసింహారావు గారే గెలిచిండు. అభివృద్ధి విషయంలో కానీ ఒక ఎలాంటి బూటకపు హామీలు ఇవ్వకుండా న్యాయంగా ఎన్నికల్లో పోరాడింది కానీ బాండ్ పేపర్లు రాసి ఇవ్వడమో బూటకపు హామీలు ఇచ్చి ఆ రకంగా గెలవలేదు. గుర్తుంచుకోండి శ్రీ గౌరవనీయ ఎమ్మెల్యే గారి. కానీ మేము కొరుట్ల నియోజక పార్టీ పక్షాన ఈ రకంగా జువర్ నరసింహారావు కృష్ణారావుపై ఏదో మీ తాగతు గురించి మాట్లాడితే బాగుండదని మిమ్మల్ని మా పార్టీ తరఫున హెచ్చరిస్తుంది. అలాగే నిన్న ఏదైతే ఎమ్మెల్యే గారు మీరు ఇచ్చిన నిధులను కృష్ణారావు గారు ఎలా వంచుతారని మీరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ ముఖ్య నాయకుడు నాకు చెప్పిందని ఏదైతే మీరు ఆరోపణ చేసిందో మా కాంగ్రెస్ పార్టీ కొరట్ల వర్గంలో వారి యొక్క అన్నదమ్ముల అభిమానంతోనే ఉన్నారు తప్పితే ఈ కోవర్ చేసే పని కార్యకర్తలు మా దాంట్లో 0.1% కూడా లేదని మీకు బాధంగా మేము చెప్తున్నాం. ఈ అసత్య ఆరోపణ చేయడం సరైన కాదు ఎమ్మెల్యే గారు. ఇది కూడా గుర్తుంచుకునే అవసరం మీకు ఎంతైనా ఉంది. ఏదైతే నిన్న మాట్లాడిన గౌరవ శ్రీ మన కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రొసీడింగ్ దేవాలయాలకు వచ్చిన ఏదైతే ఫండ్ ఉందో దాన్ని ప్రొసీడింగ్ మీద మాట్లాడిన ఎమ్మెల్యే గారు నిజంగా మీరు రాజకీయాలకు వచ్చి 6 నెలలు 7 నెలలు అవుతుంది. ప్రజలందరికీ తెలుసు. మీరు నిన్నటిదాకా డాక్టర్ వృత్తిలో ఉన్న మీరు రాజకీయాలకు వచ్చి 6 నెలలు అవుతుంది. గత 15-20 సంవత్సరాల నుంచి కృష్ణారావు గారు రాజకీయాలలో ఉన్నారు, ప్రజల మధ్యలో ఉన్నారు, ఎన్నో పనులు చేయించారు. ఇప్పుడు 2009 మేము అధికారంలో ఉన్నప్పుడు 2009-14 మధ్యలో కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్నో బోర్ బాయిలకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. మీ నాన్నగారు ఎమ్మెల్యే ఉన్న టైంలో మేము అధికారంలో ఉన్నామనే సంగతి మర్చిపోయాము. మేము చాలా అభివృద్ధి పనులు చేసాం. రోడ్లు కానీ భవనాలకు కానీ ఇలా కొత్త ప్రొసీడింగ్ తీసుకురాడు కృష్ణారావు అనేది యువడి కృష్ణారావు గారు ఈరోజు కొత్త ప్రొసీడింగ్ తీసుకురాడు. 2009 మేము అధికారం నుంచి ఇస్తున్నాం. మేము అధికారంలో ఉన్న పనులు పెట్టినప్పుడు 2014 టైంలో మేము పనులు పెట్టినాయి. మీ నాన్నగారు కొత్త ఎమ్మెల్యే అయినాక ప్రొసీడింగ్ తీసుకొచ్చుకొని చెప్పుకున్నారు. మీరు అప్పుడు
ఆ టైంలో కూడా ఎన్నో బోర్బావులకు ఎన్నో సంఘ భవనాలకు ప్రోటీన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మీరు రాజకీయ అనుభవం లేని మీరు ఎన్నో ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న కృష్ణారావు గారిని కనీసం వయసులో పెద్ద ఆయన కూడా చూడకుండా మీరు పిల్ల చేష్టలు అని చెప్పని మాట్లాడుతూ ఎమ్మెల్యే అని మర్చిపోయి మీరు నిజంగా ఈరోజు నియోజకవర్గ ప్రజలు బాధపడుతారు. బాగా మీలాంటి అనుభవం లేని రాజకీయ నాయకుడిని ఎమ్మెల్యే గెలిపించినందుకు ప్రజలు కూడా నిజంగా బాధపడుతారు. నేను కూడా అంటున్నా, ప్రచారంలో భాగంగా మేము వచ్చిన నిజంగా నేను కూడా మిమ్మల్ని అంటున్నా, విమర్శిస్తున్నా, వ్యక్తిగతంగా విమర్శిస్తున్నా. మీలాంటి వారు ఎమ్మెల్యే అవ్వడం మా దురదృష్టకరం. నేను ఒక ఇబ్బందిని మీరు వచ్చినప్పుడు, మీరు టికెట్ రాకముందు టికెట్ వచ్చినప్పుడు కూడా కలిసిన మీరు ఒక ఎమ్మెల్యే అయినా సిగ్గుపడుతున్నా. నేను కనీసం నేను ఆ బాధ మీకు చెప్పడానికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చి ఓదార్చలేకపోయారు. ఇదే కృష్ణారావు మా పిల్లల దగ్గరకు వచ్చి ఓదార్చి మాకు మా ఓదార్పుని ఇవ్వడం జరిగింది, ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. మీరు ప్రచారంలో భాగంగా 3వ వార్డుకి వచ్చినప్పుడు మీ కార్యకర్తలలో కాపీలు తాగి వెళ్ళిపోయారు తప్ప కానీ ఒక్క కార్యకర్త కానీ ఒక సామాన్య మానవుడు కానీ బాధలో ఉన్నారా? మరి నేను వచ్చినాక కూడా మీరు రాలేకపోయారు. మరి 3వ వార్డుకి వచ్చినా ఆ రోజు రమేష్ వచ్చిండు కనీసం మాట్లాడమని. కృష్ణారావు గారు ఎవరు బాధలో ఉన్నారని కూడా వ్యక్తిగతంగా ఇంటికి వెళ్తాడు, మాట్లాడతారు, మనకు సాధ్యమైనంత సహాయం చేస్తాడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఈ రోజు నువ్వు పిల్ల చేస్తావంటావా? నువ్వు ఎవరినైనా సహాయం చేసావా? నీ 20 ఏళ్ళ రాజకీయ వృత్తి జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసావా? నీ గ్రామానికి సహాయం చేసావా? కనీసం కృష్ణారావు గారు ఎంత వ్యక్తిగతంగా అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన వ్యక్తిగతంగా అందరికి సహాయం చేయడం జరిగింది, పనులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మీరు గిట్ల మీ పిల్ల చేష్టం గిట్లా మార్చుకోలేకపోతే మేము ఊరుకునేది లేదు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు నిజంగా చెప్తున్నాం, మేము ఇప్పుడు మీరు పిల్ల చేష్టలు అంటారు కదా, మీకు అంత ఇది ఉంది కదా. మీరు బీజేపీ టీఆర్ఎస్ ఇలా పొత్తులో భాగంగా మేము 6 నెలల కిందనే చెప్పినాం బీజేపీ కుమ్మక్కి అయిందని చెప్పని. బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కి ఇలా కాంగ్రెస్ ను ఓడించడం జరుగుతుంది రాష్ట్రంలో. అది కొట్ల నియోజకవర్గంలో బీజేపీ కుమ్మక్కి టీఆర్ఎస్ కుమ్మక్కి అయిందని చెప్పి నరసింహారావు గారు కృష్ణారావు గారు కూడా చాలా ఎలక్షన్ ముందట మాట్లాడారు. ఇప్పుడు ఏం జరిగింది? నిజమే కదా, బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కి అయింది కదా. ఈరోజు ఒకవేళ మీరు విడివిడిగా కుమ్మక్కి పోటీ చేస్తే నరసింహారావు అసలు మంచి వ్యక్తిని ఇలా నియోజకవర్గాలు ప్రజలు కోల్పోతుండే. ఇప్పుడు అదే చర్చ చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటే నరసింహారావు లాంటి మంచి మనిషి ఆమె ఓడగొట్టింది అని చెప్పని బాధపడుతున్నారు. మీరు రాజీనామా చేసి రాండి, డిబేట్ చేస్తే చూద్దాం లేదు మళ్ళీ ఎలక్షన్లకు. వీళ్ళు మమ్మల్ని పిల్ల చేస్తారంటారా? ఎంతో సీనియర్ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకులను పిల్ల చేస్తారా? నువ్వు నినాయకం ఉన్న రాజకీయాలకు వచ్చి మమ్మల్ని మా నాయకులను పిల్ల చేస్తున్నారా? కాబట్టి ఖబర్దార్ ఎమ్మెల్యే గారు, మీరు ఇలా మాటలను ఇడిచిపెట్టకండి మా నాయకుల మీద. మరోసారి ఇలాంటి పొరపాటు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు.